ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 10వ నామాన్ని గురించి, ఆ నామ మహిమ, అలాగే దాని యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 10వ నామం గురించి తెలుసుకుందాం. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మనోరూపేక్షుకోదండాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మనోరూపేక్షుకోదండాయై నమః. అమ్మవారు 4 చేతులను చెప్పుకున్నాం, 2 చేతుల గురించి చెప్పుకున్నాం. 3వ చేతిలో చెరుకు విల్లు ధరిస్తుంది. చెరుకు విల్లు, దీన్ని సంస్కృతంలో కుండ్రేక్షు అంటారు, తెలుగులో నామాల చెరుకు అంటారు. నామాల చెరుకు ఆపాద వస్తకం మధురంగా ఉంటుంది. అమ్మవారు తన మనస్సును చెరుకు గడిగా మార్చి దానినే విల్లుగా చేసుకుని చేతిలో ఉంచుకుంది. ఈ మనోరూపమైనటువంటి మాధుర్య శక్తికి లొంగని వారు ఎవరుంటారు? అది ప్రేమతో ఎవరినైనా సరే లొంగ తీసుకోవచ్చును. భయపెట్టడం వల్ల వచ్చే ఫలితం శూన్యం అని అమ్మవారు భావిస్తుందని ఈ మంత్రానికి అర్థం. చాలామందిని మనం ప్రేమతో కనుక వాళ్ళని గెలుచుకోవచ్చు. క్రోధంతో కోపంతో వాళ్ళని జయించలేము. వాళ్ళు లొంగరు, కోపంతో లొంగరు, వాళ్ళు ప్రేమతో లొంగుతారు. అలాగ ప్రేమతో లొంగ తీసుకోవడానికి అమ్మ ఈ చెరుకు గడ్డిని చేత్తో పట్టుకుని ఉందని చెప్పేసి ఈ మంత్రానికి అర్థం. ఇది అమ్మవారి యొక్క క్రియాశక్తి. ఇది అమ్మవారి యొక్క క్రియాశక్తి. మనస్సును అదుపులో పెట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పెట్టుకున్నటువంటి అమ్మవారిని లలితా తిష్టతిలో అతి మధుర చాపహస్తాం, అతి మధుర చాపహస్తాం అని చెప్పేసి హైగ్రీవుడు ధ్యానిస్తాడు. ధనుస్సు శత్రువులను చంపే ఆయుధం, కానీ అమ్మవారి ధనుస్సు కామ క్రోధాది అంతఃశత్రువులను అదుపులో పెట్టేటువంటి ఆయుధం. అందుకే ఈ ఆయుధం పరమ పవిత్రం, శక్తివంతం. ఈ ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది, మన బుద్ధి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఈ దేవి భాగవతం ప్రారంభంలో బుద్ధియానః ప్రచోదయాత్, బుద్ధియానః ప్రచోదయాత్ అనేటువంటి ఒక వేదమంత్రం కూడా ఉంది. బుద్ధిని తద్వారా మనస్సుని ప్రేరేపించేది అమ్మవారే అని చెప్పేసి దీనివల్ల మనకి తెలుస్తుంది. ఈ యుగంలో అందరికీ కూడా మనశ్శాంతి లేదు, ఎవరికి కూడా మనశ్శాంతి కరువైపోయింది. ఆ మనశ్శాంతి కలగాలి అంటే కనుక ఈ నామాన్ని పఠించండి. నిమిషానికి ఒక విధంగా మన మనస్సులో ప్రవర్తిస్తున్నాయి. అందువల్ల మనకి మనశ్శాంతి కలగాలన్నా, మనస్సును అదుపులో పెట్టుకోవాలన్నా, బుద్ధి సక్రమంగా ప్రవర్తించడానికి ఈ మంత్రం మనకి సహాయపడుతుంది. దీన్ని రోజు కూడా 11 సార్లు జపిస్తే మంచిది. సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేక తన జీవితాన్ని, ధనాన్ని పాడు చేసుకునేటువంటి వ్యక్తి కోసం అగస్త్యుడు చెప్పేటువంటి ఒక మంచి చక్కటి ఉపాయం ఏంటంటే, ఇది చాలామంది వాళ్ళు ఆలోచించుకోలేరు, ఇతరులను అడగరు, సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. అటువంటి వాళ్ళు 11 సార్లు రోజుకి జపించినట్లయితే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎప్పుడైనా సరే జీవితంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి రోజు కనుక 11 సార్లు కనుక జపించినట్లయితే
మంచి నిర్ణయాన్ని వాడు తీసుకునే శక్తిని ఆ అమ్మ ప్రసాదిస్తుందని చెప్పేసి అగస్త్యుల వారు చెప్పారు. అలాగే చేతిలో చిరుకడ విభూతి పట్టుకుని రోజుకి 108 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని 41 రోజులు పఠించి ఆ పఠనం అయిపోయిన తర్వాత ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని ధారణ చేయాలి. జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో, ఏ నిర్ణయం జీవితాన్ని ఆనందమయం చేస్తుందో జపం చేసేవారికి అప్పుడు తెలుస్తుంది. అలా చేస్తే కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం కనుక జపం చేస్తే తమ జీవితాన్ని వాళ్ళే నిర్దేశించగలుగుతారు. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ కోర్సుకి వెళ్తే మంచిది, ఇటువంటి వాళ్ళు చిటికెడు విభూతిని చేతితో పట్టుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు రోజుకి 41 రోజులు పఠించిన తర్వాత ఆ విభూతిని నుదుటికి ధారణ చేస్తే వాళ్ళకి మంచి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అందుకని మీరందరూ కూడా ఈ లలితా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలు కావాలని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాక వెంకట ప్రభాకర్.